మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మరి ఫెస్టివల్ డేస్లో మరి ఎర్లీ మార్నింగ్స్ ప్రేయర్స్లో పాల్గొంటున్న మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అత్యంత ముఖ్యంగా మరి ఎంత ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ రోజే నీవు ఈ వీడియో చూస్తున్నట్లయితే, నువ్వు కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే, దేవుడు నీ కోసము దినమెల్లా చేయి చాచి మరి ఎదురు చూచుచు, ఒక బిడ్డ కోసము తల్లి ఎదురు చూచినట్లు నీ కోసము అనుదినము ఆయన ఎదురు చూస్తూ, ప్రతి క్షణము నా బిడ్డ ఎప్పుడు నా వైపు చూచినా అని ఎదురు చూస్తూ నీ వైపు ఆశ కలిగి ఉన్న దేవాతి దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము మరి హృదయపూర్వకంగా మనపూర్వకంగా మరి రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ, యెషయా గ్రంథము 60వ అధ్యాయము మరి 1వ వచనము చూద్దాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. ఇన్ని దినాలు చీకటి అనేటటువంటి పాపంలో, శాపంలో, రోదనలో, కన్నీటిలో, ఏ దిక్కు తోచని స్థితిలో అనేక మరి ప్రయత్నాలు చేసి ఎన్నో రకాలుగా వ్యాపారంలో సక్సెస్ అవ్వాలని మరి ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైపోయావేమో. నీ ఇంటిలో ఉన్నటువంటి పోరాటాలను బట్టి, శ్రమలను బట్టి, ఆయా రకాల ఎన్నో ప్రయత్నాలు చేసి వాస్తు దోషాలంటూ ఇంటిని అనేక రకాలుగా మార్చి మరి అలసిపోయావేమో, సొలసిపోయావేమో. నీ శ్రమలను బట్టి, నీ వేదనను బట్టి, నీ కన్నీటిని బట్టి తిరగని ప్రాంతం లేదేమో, వెళ్ళని ప్రాంతం లేదేమో, ఎల్లని మరి ప్రదేశాలు లేవేమో, లోకంలో ఉన్న ప్రయత్నాలన్నీ చేసి అలసిపోయావేమో. అయితే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, మరి నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. నీపై వెలుగు ఉదయించిందండి. లెమ్ము తేజరిల్లుము, నీపై నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఆ వెలుగు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అండి. ఆయనే నజరేయుడు, ఆయనే బెత్లెహేం అనేటటువంటి గ్రామంలో నీ కోసము లోకరక్షకుడుగా జన్మించి మనందరి పాపముల కోసం ఆయన ఈ భూమి మీదకి శిశువుగాను, బాలుడుగాను ఈరోజు మన కోసం జన్మించి ఉన్నాడండి. అద్భుత దేవుడు, ఆశ్చర్యకరుడు, కరుణా కటాక్షములు కలిగిన దేవుడు, మహా కనికరము కలిగిన దేవుడు. పేదలను మరి అనేక రకాలుగా తృణీకరించబడి, వేధించబడి, నెట్టివేయబడిన వారి కోసం లోక రక్షకుడుగా నీ కోసం, నా కోసం ఈ భూమి మీద ఉదయించిన ఉదయ కాంతితో నీపై మరి వెలుగుగా ప్రకాశిస్తూ లెమ్ము తేజరిల్లుము అంటూ నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం. మరి ఈరోజు నీకు ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని కష్టాలున్నా, అవన్నీ సింహము జూలును విదిలించుకొని ఎలాగైతే పైకి లేస్తుందో అలా నువ్వు పైకి లేచి దేవునిని ఆశ్రయించి ఆయన యొక్క వెలుగులో, ఆయన యొక్క నామంలో నువ్వు ఉన్నట్లయితే నీవు తేజరిల్లుతావు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. నీపై వెలుగు ఉదయించి ఉన్నది, నీవు లే, ఇక తేజరిల్లుతావు. ఇక నీపై చీకటి లేదు, పాపం లేదు, శాపం లేదు. నువ్వెప్పుడైతే ఆయన వైపు తిరిగి ఆయనకి నీ హృదయాన్ని ఇస్తావో, ఈ లోకంలో ఉన్న ప్రతి దుష్టతను నీ నుంచి పారిపోయి నువ్వు తేజరిల్లుతూ అనేక మందికి వెలుగుమయముగా ఉండి అద్భుతకరమైన, ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకుంటామని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దినాలుగా ఎన్నో శ్రమలు, నష్టాలు, వేదనలు, కన్నీరు, దుఃఖము అయ్యా అనుభవించి అలసిపోయిన బిడ్డలకు నాయన మీరు ఇస్తున్నటువంటి వాగ్దానము తండ్రి, అయ్యా నీవిచ్చినటువంటి మాట ప్రభువా, నీవు నెరవేర్చుటకు సమర్థుడు అయినందుకు నీకు వందనాలయ్యా. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము అన్న ఈ మాటను బట్టి నాయన బిడ్డల హృదయాలలో తండ్రి నీతి సూర్యుడు ఉదయించినట్లు నాయన వారి హృదయాలలో నీ ఉదయిస్తున్నందుకు నీ వెలుగు వారిపై ప్రకాశించే చీకటిని పారద్రోలి వారి జీవితాల్లో అద్భుతాలు చేయబోతున్నందుకు మీకు వందనాలయ్యా. ఎన్నో కుటుంబాలలో త్రాగుబోతులు, జూదము, వ్యభిచారము, భయంకరమైనటువంటి పోరాటాలు, చీకటిని అనుభవిస్తూ కుటుంబాల్లో భయంకరమైన అపవాది పీడితులుగా ఉన్న వారికి నాయన మీరు ఇచ్చిన విడుదలను బట్టి నీకు వందనాలయ్యా. వెలుగు ఆ గృహాల్లో ప్రకాశించునుగాక.
సంఘాలలో ప్రకాశించును గాక, వ్యాపారాలలో ప్రకటించును గాక, ఉద్యోగాల్లో ప్రకాశించును గాక, అద్భుతమైన వెలుగు దేశం మీద ప్రకాశించును గాక, అన్ని డిపార్ట్మెంట్స్లో ఈ వెలుగు ప్రకాశించును గాక. ఈ వెలుగులో తండ్రి ప్రతి చీకటి బంధకాలన్నీ పటాపంచలైపోవును గాక యేసు నామములో తండ్రి. ఇట్టి కార్యాలు మీరు చేస్తున్నందుకు వందనాలయ్యా. రక్షణ కార్యాలు జరిగించండి అయ్యా. చిన్న బిడ్డలపై మీ వెలుగు ప్రకాశిస్తున్నందుకు మీకు వందనాలయ్యా. మమ్మల్ని సంతోషానందాలతో నింపుటకు రారాజుగా తండ్రి, యూదుల రాజుగా మీరు వచ్చినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామములో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.